హాయ్ అండి, వెల్కమ్ టు హార్టీస్ కిచెన్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీని చూపించబోతున్నాను. అదేనండి, పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తినే సాంబారు. మనం ఇంట్లో చేసుకునే సాంబారు అటు ఇటుగా ఉన్నా కానీ రెస్టారెంట్లో తినే సాంబారు చాలా బాగుంటుంది కదా. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇంట్లోనే ఈజీగా ఈ రెస్టారెంట్ స్టైల్ సాంబార్ని ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందైతే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాసు కందిపప్పు వేసుకోవాలి. దీంతో పాటు 25 గ్రామ్స్ మసూర్ దాల్ తీసుకోవాలండి. అదే ఎర్ర కందిపప్పు కూడా వేసుకుంటే సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి శుభ్రంగా కడిగి కొంచెం అంతా పసుపు ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని దీంతో పాటు 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టేసి సన్నని మంట మీద 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తేనే పప్పు మెత్తగా ఉడుకుతుందండి. పప్పు మెత్తగా ఉంటేనే సాంబార్ బాగుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి నానబెట్టుకుని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. సాంబార్ పౌడర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక బాండి తీసుకుని అందులో 2 స్పూన్ల ధనియాలు 1 స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నని మంట మీద వేయించుకోవాలి. మీరు ఎంతమందికి ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి ఇష్టమో లేదా షాప్లో కొనుక్కున్న సాంబార్ పొడి ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. ఇంట్లో చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ధనియాలు జీలకర్ర వేయించుకున్న తర్వాత అదే బండిలో 2 స్పూన్ల పచ్చెనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల కందిపప్పు, కొంచెం అంత బియ్యం వేసుకొని సన్నని మంట మీద వీటిని కూడా దూరగా వేయించుకోవాలి. అన్నిటిని కలిపి ఒకేసారి మాత్రం వేయించకండి. ఇలా విడివిడిగా వేయించుకుంటేనే దేని టేస్ట్ దానికుండి పౌడర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు పెట్టేసి అదే బండిలో 1 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే 1 ఇంచు చెక్క వేసుకొని 1/2 స్పూన్ మెంతులు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని అన్నిటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆవాలు ముందే వేస్తే మాడిపోతాయండి. ఇవి వేగిన తర్వాత వీటిల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 7-8 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత కొన్ని కరివేపాకు ఆకులను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు ఇంగువ కూడా వేసుకొని వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఒక 10 నిమిషాల పాటైనా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పాటు ఈజీగా వస్తుందండి. ఈ పౌడర్ ఒక్కటి ఉంటే చాలు, మనకు సాంబార్ అనేది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. మనకి బయట దొరికే ఏ బ్రాండ్ సాంబార్ పొడి అయినా ఫ్లేవర్స్ మాత్రమే కలుపుతారండి. టేస్ట్ అయితే అసలు బాగుండదు. మన సాంబార్ పొడి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 స్పూన్ కనుక సాంబార్ పొడి మనం వేసామంటే సాంబార్ టేస్టే మారిపోతుందండి. అంత బాగుంటుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే సాంబార్ ప్రిపరేషన్లకు అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఉడికించిన పప్పుని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక వెడల్పుగా ఉన్న డేక్షని తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. సాంబార్కి ఎప్పుడైనా కూడా కొంచెం వెడల్పుగా ఉంటే ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయండి. ఇలా డేక్షని పెట్టుకున్న తర్వాత ఒక 100 గ్రాములు ఆయిల్ అనేది వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి చిట్టుపట్టలాడిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. వీటితో పాటు 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు మామూలు ఉల్లిపాయలు కాదు, ఇలా చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే సాంబార్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు సాంబార్ చేసుకున్నా కానీ ఇలా చిన్న ఉల్లిపాయలతో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఒక 2-3 నిమిషాల పాటు వేగితే చాలండి, ఎక్కువసేపు వేగనవసరం లేదు. ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ మునక్కాయలు వేసుకోవాలండి. మునక్కాయలు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఆయిల్లో ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే మునక్కాయలు అనేవి ఈజీగా ఉడికిపోతాయి. నెక్స్ట్ అయితే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని కూడా సాంబార్లో వేసుకోవచ్చండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వెజిటేబుల్ వేస్తారు కదా. నెల్లూరు సైడ్ ఏమేమి వెజిటేబుల్స్ వేస్తారో ఒకసారి చెప్తాను. వంకాయ, బెండకాయ, టమాటా, దోసకాయ, మునక్కాయ, క్యారెట్, ముల్లంగి కంపల్సరీ వేస్తారండి. ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మునక్కాయలు వేగిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఒక బెండకాయలు మాత్రమే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే బెండకాయలు ఆవిరికే ఉడికిపోతాయి కాబట్టి కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ముక్కలన్నీ కలిసిన తర్వాత ముక్కలకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని కింద నుంచి పైదాకా ముక్కలకి ఉప్పు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా కానీ పెద్ద పాత్రలో చేసుకుంటే కలుపుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. చాలామంది వెజిటేబుల్స్ కుక్కర్లో ఉడకపెడుతుంటారు. అలా ఉడకపెడితే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. ఇలా డైరెక్ట్గా ఆయిల్లో ఉడికిస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని 6 నుంచి 7 నిమిషాల పాటు ముక్కలు అనేది ఉడికించుకోవాలి. ముక్కలు మనకు 50% ఉడికితే సరిపోతుందండి. మిగతా 50% కూరలో ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత మనం మూత తీసేసి మనం ముందుగా పక్కన పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసుకోవాలి. బెండకాయలు వేసిన తర్వాత కారం వేయాలండి. నేను పెద్ద స్పూన్తో 2 స్పూన్ల కారం వేసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చి సాంబార్ పౌడర్ కూడా ఒక పెద్ద స్పూన్తో వేసుకోవాలి. సాంబార్ పొడి వేసిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ సాంబార్కి చాలా టేస్ట్ వస్తుందండి. ఇంగువ వల్ల చాలా మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇంగువ వేసిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. ముక్కలకి పులుసు అంతా కూడా బాగా పట్టే విధంగా కలుపుకొని పులుసులో ముక్కలు ఉడికేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలి.
పప్పుకి పులుసు కలిసే విధంగా 4 పక్కల గరిటెతో కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మన సాంబార్ క్వాంటిటీకి సరిపడినంత నీళ్ళు అనేది వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి. మీకు ఏది తక్కువైనా కూడా ఈ స్టేజ్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో సాంబార్ అనేది ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం మంట అనేది తగ్గించేసి సన్నని మంట మీద మరొక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తేనే మనకు సాంబార్లో ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఉడికి సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. సాంబార్ ఉడికేటప్పుడు సాంబార్ మీద మూత అయితే పెట్టద్దండి, ఎందుకంటే సాంబార్ పొంగిపోతుంది. ఇలా మనకి సాంబార్ కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. 5 నిమిషాల తర్వాత మాత్రమే టేస్ట్ చేయండి. అద్దిరిపోయే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. నేను పెట్టే సాంబారు మా ఇంట్లో వాళ్ళకే కదండి, పక్కింటి వాళ్ళకి కూడా చాలా చాలా ఇష్టం. నేను చెప్పిన ఈ ప్రాసెస్తో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరెవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హార్టీస్ కిచెన్.